గురుభావ ప్రథమ అభివ్యక్తీకరణ. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. భగవద్గీత 9వ అధ్యాయం 11వ శ్లోకం. సర్వభూత మహేశ్వరుడనైన నా పరతత్వం ఎరుగక మానవ రూపంలో అవతరించిన నన్ను చూసి మూర్ఖులు అలక్ష్యబుద్ధితో చూస్తారు. చిన్ననాటి నుండి శ్రీరామకృష్ణులలో గురుభావం అభివ్యక్తం అవడం మనకు కానవస్తుంది. అయినా యవ్వనంలో నిర్వికల్ప సమాధి పొందిన తదనంతరమే ఆ గురుభావం పరిపూర్ణంగా అభివ్యక్తమైందన్న విషయం అంగీకరింపక తప్పదు. శ్రీరామకృష్ణుల ఘనతను అతిశయింపచేసే ఉద్దేశంతో పై వాస్తవాన్ని మేము అతిశయోక్తిగా వెల్లడిస్తున్నామని ఎవరు భావించరాదు. శ్రీరామకృష్ణుల జీవితాన్ని నిష్పాక్షికంగా విమర్శనాత్మకంగా అధ్యయనం చేసిన వారికి ఈ విషయం స్పష్టమవుతుంది. శ్రీరామకృష్ణుల జీవిత అద్భుత సంఘటనలను తన విమర్శనాత్మక శక్తి మేరకు అధ్యయనం చేసిన ఏ వ్యక్తికైనా సరే ఆయనను అంచనా వేయడంలో అతడి నిర్ణయాత్మక శక్తి దిగ్భ్రమ చెందడం, మొద్దుబారటం తెలియవస్తుంది. మాలో అనేకులను సంశయించి శ్రీరామకృష్ణులను ఎంత విమర్శనాత్మక దృష్టితో పరీక్షించామంటే ప్రస్తుత కాలంలో అనేకులకు బహుశా ఆ విధంగా పరీక్షించాలనే ఊహ సైతం తట్టదేమో. ఆ విధంగా మాలో అనేకులం పరీక్షించబోయి ఓటమి చవిచూసి సిగ్గుతో తలలు వంచుకున్న సందర్భాలు కోకొల్లలు. ఈ విషయాన్ని ఒకంత చూచాయిగా పాఠకుడికి 2వ అధ్యాయంలో తెలిపే ఉన్నాం. ఇక మీదట మరింత తెలుపనున్నాం. అప్పుడు పాఠకుడు స్వయంగా తానే నిర్ణయించుకోగలడు. నిత్యముక్తులైన ఈశ్వరకోటుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా శ్రీరామకృష్ణులు సొర, గుమ్మడి వంటి తీగ మొక్కలలో మొదట పండ్లు, తర్వాత పువ్వులు అని వచించేవారు. ఈ పలుకులకు అర్థం ఏమిటంటే ఈశ్వరకోటుల ఆధ్యాత్మిక జీవితంలో సిద్ధి పొంద అనుష్ఠించే సాధనలన్నీ స్వప్రయోజనం నిమిత్తం కాదు, ఇతరులకు చూపడానికే. అంటే ఎవరైనా ఆధ్యాత్మిక జీవితంలో సిద్ధి పొందగోరితే తమలా వారు అట్టి సాధనలు అనుష్ఠించి తీరాలనే విషయం చూపటానికి. ఈ మహాత్ముల జీవితాలను క్షుణ్ణంగా పరికిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. అదేమంటే దేనిని పొంద వారంత కఠోర సాధనను అనుష్ఠిస్తారో ఆ పరిపూర్ణ జ్ఞానం కలిగిన జ్ఞానులు ఎలా వర్తిస్తారో వీరు చిన్ననాటి నుండే ప్రతి విషయంలోనూ అట్లే ప్రవర్తించడం, వారిని చూస్తే జన్మతః వారికి ఈ జ్ఞానం ఉన్నదని అనిపిస్తుంది. అవతార పురుషుల కంటే ఒక మెట్టు క్రింది శ్రేణికి చెందిన నిత్యముక్తుల లేదా ఈశ్వరకోటుల విషయంలో ఇది సత్యమైనప్పుడు ఇక అవతార పురుషులకు ఆ జ్ఞానం చిన్ననాటి నుండి సహజంగానే ఉంటుందని చెప్పటం అనవసరం. అట్టి జ్ఞానం వారి జీవిత పర్యంతం అభివ్యక్తం అవడం చూడవచ్చని శాస్త్రాలు పేర్కొంటాయి. విభిన్న యుగాలకు చెందిన అవతార పురుషులందరిలోనూ మనకు ఒక గొప్ప సాదృశ్యం కానవస్తుంది. ఉదాహరణకు స్పర్శించడం ద్వారా ఇతరులలో ఆధ్యాత్మికతను ప్రసారం చేయటం యేసుక్రీస్తు, చైతన్య మహాప్రభువు, శ్రీరామకృష్ణ జీవితాల్లో మనం చూడగలం. ఇదే విధంగా వారి జీవితాల్లో అట్టి అనేక సంఘటనలు మనం చూడవచ్చు. అవతార పురుషుల ఆగమన వార్త కొందరు సత్పురుషులకు అలౌకికంగా ముందుగా తెలిసి వచ్చేది. బాల్యం నుండే వారిలో గురుభావం అభివ్యక్తం అయ్యేది. కారుణ్యంతో తాము ఇళ్లలో అవతరించడం సామాన్య జీవుల ఆధ్యాత్మికోన్నతికై విశేష సాధన మార్గాలు చూపటానికే అన్న విషయం వారి చిన్నతనం నుండి ఎరిగే ఉంటారు. ఇంకా అనేక సాదృశ్యాలు వీరిలో మనకు కానవస్తాయి. కాబట్టి చిన్నతనం నుండే శ్రీరామకృష్ణ జీవితంలో గురుభావం అభివ్యక్తమై ఉందన్న సంగతి విన్నప్పుడు ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వారంతా ఒక విశిష్ట శ్రేణికి చెందినవారు. సామాన్యుల జీవితాల్లో అట్టి సంఘటనలు అసంభవం కనుక ఈ అవతార పురుషులు జీవితాల్లో సైతం అలాంటివి సంభవించవని భావించడం పెద్ద పొరపాటే అవుతుంది. శ్రీరామకృష్ణ జీవితంలో గురుభావ ప్రథమ అభివ్యక్తీకరణకు ఒక ఉజ్వల నిదర్శనం ఆయన జన్మస్థలమైన కామార్పుకూరులో మనకు కానవస్తుంది. అప్పటికి ఉపనయనం అయింది కనుక ఆయన వయస్సు అప్పుడు 9 లేక 10 ఏళ్ళు ఉండవచ్చు. ఆ సమయంలో గ్రామ జమీందారులైన లాహాల ఇంట్లో శ్రాద్ధకర్మ సందర్భంగా ఆ ప్రాంతపు ప్రసిద్ధ పండితులు ఆహ్వానితులై వచ్చారు. అంతమంది పండితులు ఒకచోట సమావేశమైనప్పుడు వారి మధ్య తీవ్ర శాస్త్ర వివాదం సహజంగానే చెలరేగింది. ఒక ప్రత్యేక శాస్త్రాంశం గురించి వారు ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయినప్పుడు బాలగదాధర్ అంటే శ్రీరామకృష్ణులు
తానెరిగిన ఒక పండితుణ్ణి, ఈ వాదాంశాన్ని ఇలా నిర్ధారించవచ్చునేమో అని సూచించాడు. ఆ గ్రామ బాలురు పలువురు కేవలం ఉబలాటంతో మాత్రమే అక్కడికి వచ్చారు. అంగవిన్యాసాలతో పండితులు గోలగోల చేస్తున్న వాగ్వాదం పిసరంత కూడా వారికి అర్థం కాలేదు. కొందరు బాలురు ఇదంతా ఎగతాళిగా భావించి నవ్వసాగారు. మరికొంతమంది బాలురు పండితుల అంగవిన్యాసాలను అనుకరిస్తూ గోల్ చేయసాగారు. మరికొందరు ఇదేమీ పట్టించుకోక ఆటపాటల్లో మునిగిపోయి ఉన్నారు. అలాంటప్పుడు ఈ అసాధారణ బాలుడు పండితుల వాదోపవాదాలన్నింటినీ శ్రద్ధగా ఓపిగ్గా విని అంతా అర్థం చేసుకుని ఒక చక్కని నిర్ణయానికి రావడం చూసి ఆ పండితుడు ఎంతమాత్రం ఆశ్చర్యపోలేదు. తరువాత ఈ పండితుడు గదాధర్ నిర్ణయాన్ని తనకు తెలిసిన ఇతర పండితులకు తెలిపాడు. తమ వివాదాంశానికి అదొక్కటే వీలైన పరిష్కారం అని గ్రహించి దాన్ని తక్కిన వారికి విశదపరిచారు. తర్వాత వారంతా తాము చర్చిస్తున్న వివాదాంశానికి ఇదే యుక్తియుక్త పరిష్కారం అని ఏకగ్రీవంగా అంగీకరించి ఆ పరిష్కారం సూచించిన వివేకి ఎవరా అని ఆరా తీయసాగారు. ఆ పరిష్కారం సూచించినది బాలగదాధర్ అని వాళ్లకు తెలియవచ్చినప్పుడు ఆ పండితుల్లో కొందరు ఆశ్చర్యచకితులై ఆ బాలుడు దైవీశక్తి సంపన్నుడని భావిస్తూ అతన్నే తదేకంగా చూడసాగారు. మరికొందరు పరమానందంతో అతన్ని తమ ఒళ్ళోకి తీసుకుని ఆశీర్వదించసాగారు. ఇంతకు ముందు చెప్పిన విషయం మరికొంత చర్చించడం అవసరం. క్రైస్తవ మత స్థాపకుడు అవతార పురుషుడు అయిన యేసుక్రీస్తు జీవితంలో ఇటువంటి సంఘటనే ఒకటి జరగటం బైబిల్లో కానవస్తుంది. యేసుక్రీస్తు అప్పుడు 12 ఏళ్ల వయస్కుడు. పేదలైన భగవద్భక్తి పరాయణులైన అతడి తల్లిదండ్రులు మేరీ జోసెఫ్లు అతన్ని తోడ్కొని ఇతర యాత్రికులతో కలిసి గలిలీ మండలంలోని తమ స్వగ్రామం నజరెత్ నుండి జెరూసలేంలోని ప్రసిద్ధ ఆలయానికి పోయి భగవద్దర్శనం చేసుకొని పూజ బలులు అర్పించే ఉద్దేశంతో కాలినడకన బయలుదేరారు. యూదుల తీర్థయాత్ర సరిగ్గా హిందువుల తీర్థయాత్రలాగానే ఉంటుంది. యూదీయ భక్తులు బంగారు పెట్టెలో ఉంచబడిన యెహోవా దేవుణ్ణి దర్శించుకొని తాము తరించినట్లు భావిస్తారు. దేవునికి వారు సాంబ్రాణి ధూపాలు అర్పించి పువ్వులు పళ్ళు దుంపలు నైవేద్యం చేసి గొర్రెలు పావురాలు వంటి జంతువులను బలిస్తారు. కామాఖ్య వింధ్యవాసిని వంటి పుణ్యతీర్థాల్లో పావురాలు మొదలైన పక్షులను బలి ఇవ్వటం హైందవుల్లో నేటికి ప్రచలితమే. ఆరాధన నివేదనలు బలులు ఇవ్వటం పూర్తి చేసుకొని తోటి యాత్రికులతో మేరీ జోసెఫ్లు స్వగ్రామానికి బయలుదేరారు. ఆ కాలంలో వివిధ ప్రాంతాల నుండి జెరూసలేంకు తీర్థయాత్ర చేసేవారి పరిస్థితి చాలా వరకు మన దేశంలోని పరిస్థితుల్లాగే. అంటే రైలు మార్గాలు నిర్మించడానికి పూర్వం పూరి మొదలైన పుణ్యక్షేత్రాలకు కాలినడకన వెళ్లే యాత్రికుల పరిస్థితిలాగానే ఉండేది. సుదీర్ఘమైన ఇరుకైన బాటలో అక్కడక్కడ చెట్లు చెరువులతో శోభాయమానం చేసే స్థలాలు, వండుకొని తిని విశ్రమింప అక్కడక్కడ వెలసిన కొదవలేని సత్రాలు, దర్శనం చేయింప యాత్రికుల వెంటబడి పీడించే పండాలు, బియ్యం పప్పు మొదలైన నిత్యావశ్యక సరుకులు విక్రయించే అంగళ్ళు, దుమ్ము ధూళి ఆదమరిచి నిద్రించే యాత్రికులను లేపి భగవంతుడిని జ్ఞప్తికి తెచ్చే ఆ యాత్రికుల ఆప్తమిత్రులైన దోమల గుంపులు, బందిపోటు దొంగల నుండి రక్షించుకుంటూ పరస్పరం సహాయం చేసుకోవటం కోసం యాత్రికులు అనేక మంది పెద్ద సమూహంగా చేరి పయనించటం, చివరకు నిష్కపట విశ్వాసం భగవత్పరాధీనత, ఈ విధంగా భారతదేశంలో తీర్థయాత్రలు ఎలా జరిగేవో అక్కడ కూడా ఆనాడట్లే జరిగేవి. యేసుక్రీస్తు తల్లిదండ్రులు తోటి యాత్రికులతో అలా తిరిగి వస్తున్నప్పుడు అతడు తమతో లేకపోవడం గమనించి బహుశా తోటి యాత్రికుల పిల్లలతో అతడు వెనుకబడి వస్తున్నాడనుకున్నారు. కానీ చాలా దూరం పయనించాక కూడా కుమారుడు కనిపించకపోవడంతో వాళ్ళు ఎంతో ఆందోళన చెంది ఆ జనసమూహంలో వెతకసాగారు. ఆ సమూహంలో అతడు లేడని నిర్ధారణ చేసుకున్నాక వాళ్ళు ఆతురతతో మళ్లీ వెనక్కు జెరూసలేంకు వెళ్లారు. అక్కడ పలు చోట్ల వెతికారు, కానీ కుమారుడి సమాచారం తెలియలేదు. చివరికి వాళ్ళు యెహోవా దేవాలయంలోకి వెళ్లారు. అక్కడ యేసుక్రీస్తు ఒక చోట పండితులైన సాధకుల నడుమ కూర్చొని శాస్త్రచర్చలో నిమగ్నుడై కనిపించాడు. పండితులకు సైతం పరిష్కారం కాని జటిల శాస్త్రాంశాలకు కనీవిని ఎరుగని రీతిలో అతి సరళంగా వివరణనిస్తూ వారినందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. మహాపండితుడైన మార్క్స్ ముల్లర్ తన గ్రంథం శ్రీరామకృష్ణుల జీవితం ఉపదేశాల్లో పైన పేర్కొన్న
యేసుక్రీస్తు జీవిత సంఘటన లాంటిదే శ్రీరామకృష్ణుల జీవితంలో సంభవించడం గురించి సందేహం వెలిబుచ్చాడు. అంతటితో ఆగక ఆంగ్లం తెలిసిన శ్రీరామకృష్ణుల శిష్యులు తమ గురువు ఘనతను ద్విగుణీకృతపరచ యేసుక్రీస్తు బాల్య జీవిత సంఘటనను శ్రీరామకృష్ణుల జీవితంలో ప్రవేశపెట్టారని సంకుచితంగా వ్యాఖ్యానించాడు. మార్క్స్ ముల్లర్ పాండిత్యం, మేధస్సు గణనీయమైనవే అయినప్పటికీ మేము ఆయనతో ఏకీభవించలేకపోతున్నాం. ఈ విషయాన్ని విస్తరింపదలచలేదు. శ్రీరామకృష్ణులపై బాల్య జీవిత సంఘటన గురించి కమార్పకూరులోని వయోవృద్ధుల నుండి శ్రీరామకృష్ణుల ముఖత పలుమార్లు మేము ఈ విషయం విని ఉన్నామని మాత్రం చెప్పదలిచాం. శ్రీరామకృష్ణుల జీవిత చరిత్రను చదువుతున్నప్పుడు ఆయన వివాహం ఎందుకు చేసుకున్నారనే ప్రశ్న తలెత్తుతుంది. భార్యతో దాంపత్య సుఖం ఏనాడు పొందగోరని వ్యక్తి అసలు ఎందుకు వివాహం చేసుకోవాలి? అందుకు కారణం కనుగొనటం ఎంతో కష్టం. యవ్వనంలో ప్రవేశించగానే సదా భగవంతుని చింతనలో ఉండిపోవటం చేత ఆయన దాదాపు పిచ్చివారే అయ్యారు. అందుకు విరుగుడు వివాహమే అనుకుని బంధువులు ఆయన సంకల్పానికి విరుద్ధంగా వివాహం జరిపించారన్న సూచన సబబుగా కనిపించడం లేదు. చిన్ననాటి నుండి ఆయన సంకల్పానికి విరుద్ధంగా ఎంత స్వల్ప కార్యాన్నైనా ఆయనతో ఎవరూ చేయించగలిగేవారు కారు. పైగా ఆయన ఏదైనా చేయాలని సంకల్పిస్తే ఏదో రకంగా దాన్ని చేసి తీరేవారు. ఉపనయన సమయంలో ధని అనే కమ్మరి కులానికి చెందిన స్త్రీని భిక్షామాతగా ఎంచుకోవటం ఇందుకు ఒక ఉదాహరణ. కలకత్తాలో మాదిరి సామాజిక నియమ నిబంధనలు కమార్పకూరు లాంటి గ్రామాల్లో అంతగా సడలి ఉండలేదు. అందుచేత ఎవరూ తమ సంకల్పం ఇష్టం మేరకు ఏదీ చేయగలిగేవారు కాదు. శ్రీరామకృష్ణుల తల్లిదండ్రులు పూర్వాచార పరాయణులు. ఉపనయన సందర్భాన ఒక బ్రాహ్మణ స్త్రీనే భిక్షమాతగా ఎంచుకోవాలనే వంశాచారం ఒకటి ఉండనే ఉంది. అందుచేత ఒక కమ్మరి స్త్రీ నుండి ప్రథమ భిక్షను పరిగ్రహింపరాదని కుటుంబ పెద్దలందరూ అందుకు ప్రతిఘటించారు. కానీ గదాధర్ పట్టుదల ముందు ఈ వ్యతిరేకత అంతా నీరుగారిపోయింది. ధని భిక్షామాత అయింది. ఆ విషయం అంత తక్కువ ఆశ్చర్యకరమైందేమీ కాదు. ప్రతి విషయంలోనూ ఇలాగే జరిగింది. శ్రీరామకృష్ణుల సంకల్పం, మాట ప్రతి విషయంలోనూ ఇతరుల ఆకాంక్ష సంకల్పాలను త్రోసిరాజన్నాయి. అలాంటప్పుడు వివాహం అనే జీవితంలోని అతి ప్రధాన ఘటన కేవలం బంధువుల ప్రోద్బలం కారణంగా నిరాక్షేపణీయంగా సమ్మతించారంటం ఎలా పొసగుతుంది? మళ్ళీ ఇలా అని కూడా చెప్పవచ్చు. భగవదనురాగం చేత సమస్తాన్ని పరిత్యజించాలనే భావన చిన్ననాటి నుండి ఆయనలో ఉన్నదనే విషయాన్ని అంగీకరించవలసిన అవసరం ఏముంది? సామాన్యుల్లా వివాహం చేసుకుని సుఖించాలనే ఆకాంక్ష మొదట్లో శ్రీరామకృష్ణులకు ఉండి ఉండవచ్చు. కానీ యవ్వనంలో అడుగడుగానే హఠాత్తుగా ఆయన మనస్సులో ఒక విప్లవాత్మక మార్పు జనించి ఉండవచ్చు. సంసారం పట్ల విరక్తి, భగవంతుని పట్ల అనురక్తి తుఫానులా ఆయన హృదయంలో చెలరేగి ఆయన పథకాలను, ఆకాంక్షలను ధ్వంసం చేసి ఉండవచ్చు. కాబట్టి భగవత్ప్రేమ అనే ఈ ప్రచండ జంఝామారుతం చెలరేగటానికి పూర్వమే శ్రీరామకృష్ణుల వివాహం జరిగిపోయిందని చెప్తే ఆక్షేపణలన్నీ సహజంగానే తొలగిపోతాయి. ఈ వివరణ యుక్తియుక్తంగా కనిపిస్తున్నప్పటికీ ఈ వైఖరిలో కొన్ని తప్పని నిరూపించే అధిక్షేపాలున్నాయి. మొదటిది, శ్రీరామకృష్ణుల వివాహం ఆయన 24వ ఏట జరిగింది. అప్పటికే పరిత్యాగ తుఫాను ఆయన హృదయంలో తీవ్రంగా చెలరేగుతున్నది. ఎవరు జీవితాంతం తమ నిమిత్తం ఇతరులకు కించిత్తైనా కష్టం కలిగింప వెనుకాడేవారో అటువంటి వ్యక్తి తనను వివాహం చేసుకున్న ఆడపిల్ల జీవితాంతం కష్టపడుతుందని బాగా ఎరిగి కూడా ఆలోచనారహితంగా ఆమెను వివాహం ఆడటానికి ముందంజ వేసి ఉండటం అసంభవం. రెండవది, తరచి యోచించి చూసినప్పుడు శ్రీరామకృష్ణుల జీవితంలో ఉద్దేశరహితంగా ఏ కార్యము జరుపబడలేదని మనకు అవగతమవుతుంది. మూడవది, తమ ఇష్టప్రకారమే వివాహం చేసుకోవటం రూఢి అయిన విషయమే. అందుకు కారణం వధువు కోసం వెతుకుతున్నప్పుడు తన వివాహం జయరాంబాటిలోని శ్రీరామచంద్ర ముఖోపాధ్యాయుని కుమార్తెతో జరగడం దైవ నిర్ణయమని ఆయన హృదయకు తమ కుటుంబంలోని అందరికీ వెల్లడించడమే. పాఠకుడు ఈ విషయం విని ఆశ్చర్యపోవచ్చు, లేదా నమ్మలేక ఇలా అనవచ్చు, నమ్మరాని విషయాలు ఇలా కల్పించి చెప్పవచ్చా? 20వ శతాబ్దంలో ఈ కథనాలు అంగీకారయోగ్యాలా? అందుకు మా జవాబు, మీరు నమ్మినా నమ్మకపోయినా అది యథార్థమే. దీన్ని రుజువుపరిచేవారు పలువురు ఇప్పటికీ జీవించే ఉన్నారు. మీరెందుకు కాస్త విచారించి తెలుసుకోరాదు? వధువు కోసం వెతుకుతున్న బంధువులకు నచ్చిన వధువు ఎక్కడా లభించకపోవడంతో ఫలానా గ్రామంలో ఫలానా వారి పిల్లను వెళ్ళి చూడండి, ఈ ఉద్దేశంతోనే ఆమె గడ్డిపరకతో గుర్తించబడి ఉంది అని స్వయంగా ఆయనే వారితో చెప్పారు.
వంగదేశంలోని రైతులు దోసకాయల వంటి కాయను ప్రప్రథమంగా దేవునికి అర్పించాలనే ఉద్దేశంతో మంచి కాయను ఎన్నుకొని గుర్తు కోసం దాని మీద గడ్డి పరకలను కడతారు. అలా కట్టిన కాయను చూడగానే అది నైవేద్యం కోసం కేటాయించబడిందని గ్రహించి దాన్ని ఎవరు తాకరు. అట్లే ఫలానా పిల్లతో తమ వివాహం జరగడం దైవ సంకల్పం అనే విషయాన్ని, గ్రామ సంప్రదాయాన్ని ఉదహరిస్తూ శ్రీరామకృష్ణులు ఇక్కడ తెలుపుతున్నారు. కనుక తనకు వివాహం జరుగుతుందన్న విషయం ఆయనకు తెలుసునన్నది స్పష్టం. అంతేకాక తమ వివాహం ఎక్కడ ఎవరి కుమార్తెతో జరగనున్నదో ఆయనకు తెలుసు అన్న విషయం ఇందు మూలంగా స్పష్టమవుతున్నది. అందుచేతనే ఆయన దానికి ఎలాంటి అభ్యంతరము చెప్పలేదు. భావసమాధి స్థితిలో ఆయన ఈ విషయం తెలుసుకున్నారని మనం గ్రహించాలి. అలా అయితే శ్రీరామకృష్ణుల వివాహానికి అర్థం ఏమిటి? శాస్త్ర పారంగతుడైన పాఠకుడు చీకాకు పడి ఇలా అంటాడేమో, ఎంత వెర్రితనం, గోరంతలు కొండంతలు చేయటం ఎందుకయ్యా? ముందుగా కొన్ని శాస్త్రాలు ఇతర గ్రంథాలు సంప్రదించి ఆ తర్వాత మహాత్ముల జీవిత సంఘటనలు నమోదు చేయ సాహసించు. శాస్త్రాలు ఇలా వక్కాణిస్తున్నాయి. భగవత్ సాక్షాత్కారం లేదా పరిపూర్ణ జ్ఞానం సంతరించుకున్నాక జీవుడి సంచిత ఆగామి కర్మలు రెండూ క్షయమవుతాయి. కానీ జ్ఞానం సంతరించుకున్నాక సైతం శరీరం ఉన్నంతకాలం జీవుడు ప్రారబ్ధ కర్మను అనుభవించే తీరాలి. ప్రారబ్ధ, సంచిత, ఆగామి అనే కర్మలు 3 రకాలు. అసంఖ్యాక పూర్వజన్మల్లో మనం ఎన్నో కర్మలు చేసి ఉంటాం. వాటి ఫలితాలను తప్పక అనుభవించి తీరవలసిందే. ఈ కర్మల్లో ముఖ్యమైనవి కొన్ని ఫలించి ప్రస్తుత జన్మ పరిస్థితులుగా అనుభవించడాన్ని ప్రారబ్ధం అంటే ప్రారంభమైన కర్మ అంటారు. ముందు జన్మలుగా ఆరంభం కావడానికి సిద్ధంగా వేచి కూర్చున్న కర్మలకు సంచిత కర్మలని పేరు. మళ్ళీ ఈ జన్మలో చేయబడుతున్న కొత్త కర్మల ఫలాలను సైతం భవిష్యత్తులో అనుభవించే తీరాలి కదా. కనుక వీటికి ఆగామి కర్మలని పేరు. అంటే గత జన్మల్లో చేయబడిన కర్మఫలాలు సంచిత, ప్రారబ్ధ కర్మలని 2 రకాలు. ఈ జన్మలో చేయబడుతున్న కర్మలకు ఆగామి కర్మలని పేరు. జ్ఞాని ఆత్మస్వరూపుడు కావటం వల్ల మనశ్శరీరాలతో ఏ తాదాత్మ్యం లేకపోవడం వల్ల అతన్ని ఏ కర్మలు అంటలేవని శంకరులు చెప్తున్నారు. జీవన్ముక్తులు తినడం, నిద్రించడం ఇలా అన్నీ చేస్తూ ఉండటం మనకు కనపడుతుంది కదా. అటువంటిప్పుడు వారి విషయం ఏమిటి? అది ప్రారబ్ధ కర్మే కదా అనే ఆక్షేపణకు జ్ఞానికి తాను శరీరం అనే ఎరుకే ఉండదు. కానీ అజ్ఞానులు వారికి ఒక శరీరం ఉండటం, అది పనిచేయటం ఇదంతా చూసి భ్రమపడతారు. ఎంత చెప్పినా ఆ పామరులకు జ్ఞానుల స్థితి అర్థం కాదు. కనుక ఈ పామరుల సౌకర్యానికై అవును ప్రారబ్ధ కర్మను జీవన్ముక్తుడు సైతం అనుభవించే తీరాలి అని శాస్త్రాలు ఒక్కాణిస్తున్నాయి. కానీ నిజానికి జ్ఞాని అన్ని కర్మలకు అతీతుడు. కనుక ప్రారబ్ధ కర్మ కూడా అతడికి అంటదు. వివరాలకు వివేక చూడమని 456, 465లో చూడండి. ఈ క్రింది ఉదాహరణ ద్వారా ఈ విషయం విశదమవుతుంది. ఒక వేటగాడి అమ్ముల పొదిలో కొన్ని బాణాలు ఉన్నాయనుకోండి. ప్రయోగింప చేతిలో ఒక బాణం సిద్ధంగా ఉంది. ఇంతకు మునిపే ఒక బాణాన్ని చెట్టు కొమ్మ మీద ఉరాలిన పక్షి మీద ప్రయోగించి ఉన్నాడు. ఆ క్షణంలో హఠాత్తుగా వేటగాడి మనసులో వైరాగ్యం జనించింది. ఇకపై జీవహింస చేయరాదని నిశ్చయించుకున్నాడు. వెంటనే చేతపట్టిన బాణాన్ని అమ్ముల పొదిలోని బాణాలను విసిరిపారేశాడు. కానీ ఇంతకు మునుపు పక్షి మీద ప్రయోగించిన బాణాన్ని అతడు ఉపసంహరించుకోగలడా? అతడి వీపుకు వేలాడుతున్న అమ్ముల పొదిలోని బాణాలు సంచిత కర్మలు. ప్రయోగింప చేతబట్టిన బాణం ఆగామి కర్మ లేదా ఇకపై చేయనున్న కర్మ. జ్ఞానం సంతరించుకున్నప్పుడు ఈ 2 రకాల కర్మలు నశిస్తాయి. కానీ ప్రారబ్ధ కర్మ అతడు అంతకు మునిపే ప్రయోగించిన బాణం లాంటిది. దాని ఫలితాన్ని అతడు అనుభవించే తీరాలి. శ్రీరామకృష్ణుల వంటి మహాపురుషులు కేవలం ఈ ప్రారబ్ధ కర్మను మాత్రమే దేహంలో జీవిస్తున్నప్పుడు అనుభవిస్తారు. ఎందుకంటే ఈ ప్రారబ్ధ కర్మను అనుభవించడం అనివార్యం కనుక. తమ ప్రారబ్ధ కర్మ ఫలితంగా తమ జీవితాల్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో వారికి తెలియవస్తుంది. అందుచేత తమ వివాహం ఎవరితో ఎక్కడ జరుగుతున్నదో శ్రీరామకృష్ణులు తెలుపడంలో వింత ఏమీ లేదు. పై అభ్యంతరానికి మా సమాధానం: శాస్త్ర విషయాల్లో నిజానికి మేము అజ్ఞానులం. కానీ మాకు తెలిసినంత మేరకు యథార్థ జ్ఞానులు ప్రారబ్ధ కర్మను సైతం అనుభవించవలసిన అవసరం లేదు. ఏ మనస్సు ద్వారా సుఖదుఖాలు అనుభవింపబడతాయో ఆ మనస్సును జ్ఞాని
శాశ్వతంగా భగవంతునికి అర్పించి వేస్తాడు. అటువంటప్పుడు అతడి మనస్సుకు సుఖదుఖాలు అనుభవించే ఆస్కారం ఎక్కడుంది? ఒకవేళ అతడి శరీరమే ప్రారంధ కర్మను అనుభవిస్తుందని నువ్వు చెబితే అది మాత్రం ఎలా సాధ్యం? జ్ఞాని గనుక ఏదో ఒక విశేష కారణంగా, ఉదాహరణకు పరులకు శ్రేయస్సు అనుకూర్చాలనే ఉద్దేశంతో తన అహంకారాన్ని ఏ కించిత్తైనా నిలుపుకుంటే అప్పుడు మాత్రమే అతడికి మళ్ళీ మనశ్శరీరాలు అనుభూతమవుతాయి. అప్పుడు వాటి ద్వారా ప్రారంధ కర్మ అనుభవించబడుతుంది. దీని మూలంగా యథార్థ జ్ఞాని ఇచ్చ మేరకు ప్రారంధ కర్మను అనుభవించగలడని, లేదంటే పరిత్యజించగలడని స్పష్టమవుతున్నది. అట్టి శక్తిని వారు పొందుతారు. కాబట్టే వారిని జగజ్జయులు, మృత్యుంజయులు, సర్వజ్ఞులు అని పేర్కొంటారు. మళ్ళీ శ్రీరామకృష్ణ స్వీయానుభవాన్ని మనం నమ్మినప్పుడు ఆయన్ను సామాన్య జ్ఞానపురుషుడిగా కూడా వర్గీకరించడం సముచితం కాదు. ఎందుకంటే ఎవడు రాముడో ఎవడు కృష్ణుడో అతడే ఇప్పుడు రామకృష్ణుడు అని ఆయన పలుమార్లు పేర్కొనడం మేము విన్నాం కనుక. అంటే ఎవరు గత యుగాల్లో శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా అవతరించాడో అతడే ప్రస్తుతం శ్రీరామకృష్ణులుగా అవతరించి అద్భుత లీలలను ప్రదర్శిస్తున్నాడు. దీన్ని విశ్వసిస్తే ఆయన నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడైన భగవదవతారం అనే విషయం అంగీకరించక తప్పదు. అటువంటప్పుడు ప్రారంధ కర్మ ఫలితంగా ఆయన వివాహం జరిగిందని చెప్పలేం. కనుక శ్రీరామకృష్ణుల వివాహం గురించి మరో వ్యాఖ్యానం ఇవ్వవలసి ఉంది. దాన్ని కింద పొందుపరుస్తున్నాం. తమ వివాహం గురించి శ్రీరామకృష్ణులు అనేక పర్యాయాలు మాతో ప్రస్తావించి దాని గురించి ఆకర్షవంతంగా పరిహసించేవారు. ఓ రోజు దక్షిణేశ్వరంలో ఆయన భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు బలరాం బసు ప్రభృత భక్తులు ఆయన పక్కన కూర్చుని ఆయనతో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు అన్నగారి కుమారుడైన రామ్లాల్ వివాహం నిశ్చయమైంది. ఆ కారణంగా మాతృదేవి కొన్ని నెలలు కామార్పుకూరులో ఉండటానికి అదే రోజు దక్షిణేశ్వరం నుండి బయలుదేరారు. శ్రీరామకృష్ణులు బలరాంతో, సరే కానీ నా వంటి వ్యక్తికి వివాహ ప్రాధాన్యం ఏముంటుంది? కట్టుకున్న బట్ట ఉందో ఊడి జారిపోయిందో తెలియని వ్యక్తి జీవితంలో భార్య స్థానం ఏమిటి? బలరాం నవ్వి మౌనం వహించాడు. మౌనం వహించిన బలరాంను చూసి ఇలా అన్నారు శ్రీరామకృష్ణులు, వాహ్, అర్థమైంది అని కంచం నుండి కాస్త కూర తీసి బలరాంకి చూపిస్తూ, ఇందుకోసమే వివాహం, లేకుంటే నా కోసం ఈ విధంగా ఎవరు వండి పెడతారు అన్నారు. బలరాం ఇతర భక్తులు నవ్వారు. నిజానికి నాకు భోజనం ఇలా ఎవరు చేసి పెడతారు? వారంతా ఇవాళ వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళారో భక్తులకు అర్థం కాకపోవడంతో మళ్ళీ రామకృష్ణులు ఇలా అన్నారు, రామ్లాల్ అత్త, మీకు అర్థమైందా? రామ్లాల్కు వివాహం కనుక అందరూ కామార్పుకూరుకు వెళ్ళారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు చూస్తూ నిలబడిపోయాను. ఏమీ అనిపించలేదు. నిజానికి ఎవరో పోతున్నట్లు అనిపించింది. కానీ తర్వాత నా కోసం ఎవరు వంట చేస్తారా అని ఆదుర్దా చెందాను. అర్థం కాలేదా? నానా రకాల ఆహారం నా ఒంటికి సరిపడదు. కొన్ని సమయాల్లో భోజనం చేయాలనే ఎరుకే ఉండదు. నాకు ఎలాంటి ఆహారం సరిపడుతుందో ఆమెకు తెలుసు. అందుకే ఇది అది చేసి పెడుతుంది. కాబట్టే ఇదంతా ఎవరు చేసి పెడతారో అన్న ఆదుర్త. దక్షిణేశ్వరంలో ఒకరోజు శ్రీరామకృష్ణులు తమ వివాహ ప్రస్తావన తీసుకొచ్చి ఇలా అన్నారు, వివాహం ఎందుకు చేసుకోవాలో తెలుసా? బ్రాహ్మణ దేహానికి 10 రకాల సంస్కారాలు నిర్వర్తింపబడాలి. దానిలో వివాహం ఒకటి. ఆ 10 రకాల సంస్కారాలు నిర్వర్తించబడినప్పుడే అతడు ఆచార్యుడు కాగలుగుతాడు. మళ్ళీ ఆయన ఇలా అనేవారు, పరమహంస లేదా పూర్ణజ్ఞాని అయిన వ్యక్తి పాకివాని అవస్థ పర్యంతం రాజు చక్రవర్తి అవస్థల వరకు అన్నింటినీ అనుభవించి ఉంటాడు. కాకుంటే నిజమైన వైరాగ్యం ఎలా జనిస్తుంది? అనుభవించిన దానికై మనస్సు తహతహ చెందుతుంది, చంచలం అవుతుంది. అర్థమైందా? పాచికలాట్లో పావు గదులన్నీ దాటిన తర్వాతే కైలాసం చేరటం చూడలేదా? ఇది అటువంటిదే. సామాన్య గురువులు వివాహం ఆడటానికి కారణం గురించి శ్రీరామకృష్ణులు అలా తెలిపినప్పటికీ
ఆయన స్వీయ వివాహానికి నేపథ్యంలోని మేము అర్థం చేసుకున్న విశేష కారణాన్ని గురించి ఇప్పుడు విశదీకరిస్తాం. వివాహం చేసుకోవటం భోగించడానికి కాదన్న విషయం అడుగడుగునా శాస్త్రాలు మనకు బోధిస్తున్నాయి. భగవంతుని సృష్టిని కొనసాగించడం అనే నియతిని పాటిస్తూ సద్గుణశీలురైన సంతానాన్ని కని సమాజానికి మేలు వనగూర్చడమే హైందవ వివాహోద్దేశం. శాస్త్రాలు పదే పదే ఈ అంశాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. అలాంటప్పుడు తన వివాహం పట్ల హైందవునికి ఎలాంటి స్వార్థం ఉండకూడదా? శాస్త్రాలు అంటే అర్ధరహితమైన వాటిని బోధిస్తాయా? లేదు, అవి అలా బోధించవు. మానవుల బలహీనత శాస్త్రకారులకు బాగా తెలుసు. దుర్బలురైన మనుష్యులు ఈ ప్రపంచంలో స్వార్థాన్ని తప్ప మరో దాన్ని అర్థం చేసుకోలేరన్న సంగతిని, లాభనష్టాలు బేరీజు వేసుకోకుండా చిన్న పనిని సైతం చేయటానికి ఒప్పుకోరనే సంగతిని మానవ హృదయాంతరాళాల వరకు తరచి పరికించిన శాస్త్రకారులు చక్కగా గుర్తించారు. ఇలా గుర్తించి పైన పేర్కొన్న ఆదేశాన్ని విసిగారంటే దానికి ఒక కారణం ఉండాలి. అదేమిటంటే మనిషిలో ఉండే ఆ స్వార్థాన్ని సదా ఒక మహోన్నత ఆదర్శంతో జోడిస్తే అది మేలు వనగూరుస్తుంది. అలా చేయకుంటే పదే పదే పుడుతూ గిడుతూ సంసార బంధనంలో చిక్కుబడి మనిషి అంతులేని దుఃఖాలను అనుభవించవలసి వస్తుంది. నిత్యముక్తమైన తన ఆత్మస్వరూపాన్ని విస్మరించి మనిషి బాహ్య జగత్తులోని రూపరసాది క్షణిక ఇంద్రియ సుఖాల వైపు పరుగులెత్తుతూ అవన్నీ మధురమైనవని రామణీయకలని భ్రవిస్తూ ఉంటాడు. కానీ లోకంలోని ప్రతి సుఖము దుఃఖంతో కూడి ఉంటుందని, సుఖభోగంతో పాటు దుఃఖాన్ని స్వీకరించక తప్పదని గ్రహించగలవారు ఎందరున్నారు? దుఃఖమనే కిరీటాన్ని ధరించే సుఖం వస్తుంది అని స్వామి వివేకానంద తరచూ చెప్పేవారు. మనిషి సదా సుఖం కోసమే ఉబలాటపడుతూ ఉంటాడు. సుఖం తల మీద దుఃఖం కిరీటం ఉన్నదని, సుఖాన్ని తండ్రిగా చేసుకుంటే చివరకు దుఃఖాన్ని సైతం కావిలించుకోవాల్సి వస్తుందని సుఖాలను అనుభవిస్తూ ఉన్నప్పుడు తలచనైనా తలచడు. అందుచేతనే శాస్త్రాలు అతడికి ఈ వాస్తవాన్ని జ్ఞప్తికి తెచ్చి, నాయనలారా, సుఖాలను పొందడమే మీ ఆసక్తిగా ఎందుకు పరిగణిస్తారు? సుఖాన్ని పొందగోరితే దుఃఖాన్ని కూడా ఆహ్వానించవలసి ఉంటుంది. కనుక నీ స్వార్థాన్ని ఒకంత ఉన్నత స్థాయికి చేర్చి సుఖము దుఃఖము నా గురువులు, దేని ద్వారా ఈ రెంటి నుండి శాశ్వత విముక్తి పొందగలను అదే నా యథార్థ స్వార్థం లేదా జీవిత లక్ష్యం అని గ్రహించు అని చెప్తున్నాయి. కనుక వైవాహిక జీవితంలో అనివార్యాలైన నానా సుఖదుఖాది అనుభవాలను పొందుతూ దానితో పాటు ఇది నిత్యం, ఇది అనిత్యం, ఇది మంచి, ఇది చెడు అనే వివేచన చేస్తూ చేస్తూ క్రమేణా సంసారంలోని సుఖాలన్నీ క్షణభంగురాలని, మొదట్లో సుఖదాయకాలుగా కనిపించిన చివరికి అవి తీవ్ర దుఃఖాలకు దారితీస్తాయనే విషయం గుర్తించి వాటి పట్ల విముఖత చూపుతాడు మనిషి. ఫలితంగా అతడిలో భగవద్భక్తి పెంపొందుతుంది. చివరికి భగవంతుడు ఒక్కడే పరాత్పరుడని, సారాలన్నిటి సారమని గ్రహించి ఆయన సాక్షాత్కారార్థం మహోత్సాహంతో ముందంజ వేస్తాడు. ఈ విషయం సుబోధకమయ్యేలా చేయడమే శాస్త్రకారుల అసలు ఉద్దేశం. అనుకూల ప్రతికూలతలను నిర్ధారించుకునే అంటే వివేచించి సుఖభోగాలను అనుభవించే మనస్సు వాటిని పరిత్యజించగలదనడంలో ఎలాంటి సంశయమూ లేదు. అందుచేతనే శ్రీరామకృష్ణ ఇలా చెప్పేవారు, నాయనలారా, సదసద్విచారం తప్పక ఉండాలి. సదా వివేచన చేస్తూ మనస్సుకు, ఓ మనసా, దీన్ని ఆరగించాలి, దాన్ని ధరించాలి అంటూ ఎన్నిటినో అనుభవించాలని ఊరిడుతున్నావే, కానీ ఏ పంచభూతాలతో బంగాళదుంపలు, బియ్యం, పప్పు దినుసులు మొదలైనవి రూపొందాయో, రసగుల్లా, సందేశ్ ఇత్యాది తీపి తినుబండారాలు తయారయ్యేవి వాటితోనే కదా. ఏ పంచభూతాల నుండి రక్తం, మాంసం, ఎముకలతో కూడిన స్త్రీ శరీరం నిర్మితమైందో వాటితోనే మళ్ళీ నీది, నాది, మనుషులందరిది, అట్లే పశువులు, మేకలు, గొర్రెలు మొదలైన జంతువుల శరీరాలన్నీ నిర్మితమైనవి. అటువంటప్పుడు వాటిని పొందడానికి ఎందుకు ఇలా సతమతం అవుతున్నావు? వాటి ద్వారా సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుణ్ణి ప్రాప్తించుకోలేవు కదా. అప్పటికీ మనస్సు వాటి పట్ల మక్కువను వెడుకుంటే వివేచనతో వాటిని 1-2 సార్లు అనుభవించి చివరికి పరిత్యజించు. ఉదాహరణకు, రసగుల్లాను తినాలని మనస్సు పట్టుపట్టిందనుకో, వద్దని ఎంత చెప్పినా వినకున్నదనుకో, ఎంత వివేచన చేసినా నిష్ఫలమైందనుకో, అప్పుడేం చేయాలి? కొన్ని రసగుల్లాలు కొని నోట్లో వేసుకుని వాటిని నమిలి తింటూ
మనసుతో ఇలా చెప్పు, ఓ మనసా, వీటినే రసగుల్లాలంటారు. బంగాళదుంపల వంటి కాయగూరల్లో ఇవి కూడా పంచభూతాల వికారాల నుండే ఉత్పన్నమైనాయి. ఇవి కూడా తినగానే రక్తమాంసాలు మలమూత్రాలుగానే మార్పు చెందుతాయి. నోట్లో ఉన్నంతవరకే అవి తీయగా ఉంటాయి. గొంతు క్రిందికి పోయాక వాటి రుచి తెలియరాదు. పైగా వీటిని ఎక్కువగా తింటే అజీర్తి చేస్తుంది. అటువంటి వాటికే ఉపలాట పడుతున్నావే. చిచ్చి, తిన్నదేదో తిన్నావు, కానీ ఇక మీట మాత్రం తినకోరక. ఇలా అంటూ భావి సన్యాస శిష్యుల వంక చూస్తూ, ఇటువంటి చిన్న విషయాల్లో మాత్రం ఇలా వివేచన చేస్తూ వాటిని అనుభవించి తర్వాత పరిత్యజించవచ్చు. కానీ పెద్ద విషయాల్లో, అంటే కామినీ కాంచనాదులు, ఇది సాధ్యం కాదు. ఈ పెద్ద విషయాలను అనుభవింప పూనుకున్న తక్షణమే వాటి బంధనంలో చిక్కుకుపోతావు. అందుచేతనే అలాంటి కోరికలను వివేచించి వాటిలోని దోషాన్ని కనుగొని వాటిని మనస్సు నుండి దూరంగా పారద్రోలాలి అని చెప్పారు. శాస్త్రాలు ఇలా వైవాహిక జీవిత ఉన్నతోద్దేశాన్ని పదే పదే ఉద్ఘాటిస్తున్నప్పటికీ ప్రస్తుత కాలంలో ఎందరూ తమ మనస్సులలో ఈ ఆదర్శానికి స్థానం ఇస్తున్నారు? తమ వైవాహిక జీవితాల్లో తమ శక్తి మేరకు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తాము తరించి సమాజాన్ని తరింపచేస్తున్నవారు ఎంత తక్కువ మంది. భర్తల పక్కన నిలబడి భగవత్ సాక్షాత్కారం విషయం అటుంచి లోకానికి హితం వనగూర్చే ఉన్నతాదర్శాలతో వారికి ప్రేరణనిచ్చే భార్యలెందరున్నారు? పరిత్యాగమే జీవితోద్దేశమని గ్రహించి భార్యలకు ఆ విషయం ఉపదేశించే భర్తలు ఎందరున్నారు? అయ్యో భారతదేశమా, భోగమే జీవన సర్వస్వం అనే పాశ్చాత్య జడవాదం క్రమేణా నీ అస్థిమజ్జాల దాకా చొచ్చుకుపోయి నిన్ను ఏ మేరకు వెన్నెముక లేని పశుప్రాయునిగా చేసివేసిందో ఒకసారి కాస్త యోచించి చూడు. శ్రీరామకృష్ణులు కారణరహితంగా తమ భావి సన్యాస శిష్యులకు ఆధునిక వివాహ వ్యవస్థలోని దోషాలను ఎత్తి చూపుతున్నారా? నాయనలారా, భోగం ఒక్కటే జీవితోద్దేశం, జీవన సర్వస్వం అన్నది దోషమని మీరు అనుకుంటే వివాహ సమయంలో 1-2 అక్షింతలు పువ్వులు చల్లడంతో ఆ దోషం తొలగిపోతుందంటారా? అది కళంకరహితం అవుతుందా? అంటే మంత్రాలు పఠించి శాస్త్రోక్తంగా వివాహం చేసుకోవటం ఇచ్చ మేరకు భోగించడం కోసమే కాదు. వివాహం చేసుకోక భోగించడం తప్పనుకుంటే వివాహం చేసుకున్నా భోగించడం తప్పు కాక తప్పదు. శాస్త్రోక్తంగా వివాహమాడి శాస్త్రోక్తంగా దాంపత్య సుఖాలు కొంతకాలం అనుభవించి క్రమంగా భోగవాసనను దూరం చేయటమే లక్ష్యం. కాబట్టే ఒకరిద్దరు బిడ్డలు జన్మించాక భార్యాభర్తలిద్దరూ అన్నా చెల్లెళ్ళలా మెలుగుతూ ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తూ పరస్పరం సహకరించుకుంటూ జీవించాలి అని శ్రీరామకృష్ణులు ఉపదేశించేవారు. వైవాహిక జీవితంలో ప్రస్తుతం కానవస్తున్న అత్యధికమైన భోగలాలస్యం మన దేశంలో మరే కాలంలోనూ ఉండి ఉండలేదు. ఇంద్రియ తృప్తి తప్ప వివాహానికి ఒక మహా పవిత్రమైన అత్యున్నతమైన ఉద్దేశం మరొకటి ఉన్నదనే విషయం మనం ప్రస్తుత కాలంలో పూర్తిగా మర్చిపోయాం. కనుకనే రోజురోజుకు మనం పశువుల కంటే హీన స్థితికి దిగజారిపోతున్నాం. ఆధునిక భారతీయ స్త్రీ పురుషుల ఈ పశుభావాన్ని నశింపచేయటానికే జగద్గురువులైన శ్రీరామకృష్ణుల వివాహం జరిగింది. ఆయన జీవితంలోని ఇతర కార్యాలలో వివాహం అనే ఈ కార్యం సైతం లోకానికి మేలు వనగూర్చడం నిమిత్తమే జరిగింది. శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు, తమను చూపుకుంటూ, ఇక్కడ చేస్తున్నదంతా మీ అందరి కోసమే. నేను 16 అణాలు పూర్తిగా చేస్తే బహుశా మీరు ఒక్కణా చేయగలరేమో. నేను నిలబడి మూత్ర విసర్జన చేస్తే ధూర్తులు మీరు చుట్టూ తిరుగుతూ మూత్ర విసర్జన చేస్తారు. ₹1కి 16 అణాలు. అర్థం ఏమిటంటే, నేను ఏ అనుష్ఠానంలోనైనా పిసరంత సడలింపు చూపిస్తే మీరు ఆ అవకాశాన్ని తీసుకుని 100కి 100 పాళ్ళు దాన్ని విడిచిపెడతారు. కాబట్టి నేను 100కి 100 పాళ్ళు చేసి చూపెట్టవలసి వచ్చింది. అందుచేతనే శ్రీరామకృష్ణులు వైవాహిక జీవిత భారాన్ని తమ భుజస్కంధాలపై వేసుకొని సర్వుల ఎదుట మహోన్నత వివాహాదర్శాలను ఆచరించి చూపారు. ఆయన కనుక వివాహం చేసుకోకుండా ఉంటే గృహస్థ శిష్యులు
వివాహం చేసుకోనందునే బ్రహ్మచర్య వ్రతం గురించి అంతగా చెప్తున్నారు. భార్యను ప్రేమతో తన దాన్ని చేసుకొని ఆమెతో ఏనాడు కాపురం చేసి ఉండనందునే ఆయన మాకు సుదీర్ఘ ధర్మోపదేశాలు చేస్తున్నారు అని పలకవచ్చు. కాబట్టి అటువంటి మతిలేని అభిప్రాయాలకు విరుగుడుగా శ్రీరామకృష్ణులు కేవలం వివాహం చేసుకోవడమే కాక యవ్వనవతి అయిన భార్యను దక్షిణేశ్వరంలో తమ వద్ద ఉంచుకున్నారు. జగజ్జనని పరిపూర్ణ దర్శనం పొంది దివ్యోన్మాద అవస్థ సహజ సిద్ధమైపోయిన తర్వాత భార్యతో కలిసి జీవిస్తూ ఆమెలో జగజ్జనని అభివ్యక్తీకరణను ప్రత్యక్షంగా చవిచూస్తూ ఆమెను షోడశీ మహావిద్య అనే జ్ఞానంతో పూజించి ఆత్మార్పణం చేసుకున్నారు. ఆయన ఎడతెగక 8 నెలల పాటు ఏకశయ్యాగతులై కూడా ఆమెతో కలిసి గడిపారు. ఆయన స్వయంగా కొన్ని సమయాల్లో తమ జన్మస్థలమైన కామార్పకూరుకు, తమ అత్తవారి ఊరైన జైరాంబాటికి వెళ్ళి తమ భార్యకు శిక్షణ గరప ఆమెకు శాంతి ఆనందాలు కలిగిచే అక్కడ 1-2 నెలలు గడిపేవారు. దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులతో గడిపిన కాలం నాటి సంఘటనలు జ్ఞప్తికి తెచ్చుకొని మాతృదేవి భక్తురాండ్రకు ఇలా చెప్తూ ఉండేవారు. ఆ కాలఘట్టంలో ఆయన రేయింబవళ్ళు ఎటువంటి దివ్య భావపారవస్యంలో లీనమై ఉండేవారో నేను వర్ణించి చెప్పలేను. అర్ధబాహ్య దివ్య చైతన్య స్థితిలో ఎటువంటి అద్భుత వచనాలు ఆయన నోటి వెంట జలవారివే. కొన్ని సమయాల్లో ఆయన నవ్వేవారు, విలపించేవారు. కొన్ని సందర్భాల్లో పారవస్యంలో నిశ్చలు అయిపోయేవారు. రాత్రులన్నీ అలా గడిచిపోయేవి. ఎటువంటి అద్భుత పారవస్యం! ఆ దృశ్యం చూసి నా దేహం యావత్తు వణికిపోయేది. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఆదుర్దా చెందేదాన్ని. భావసమాధి గురించి నాకు అప్పుడు ఏమీ అర్థం అయ్యేది కాదు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి ఆయన సమాధి అవస్థ ఎంతకీ భంగం కాకపోవడంతో భయపడిపోయి ఏడుస్తూ హృదయాన్ని పిలిపించాను. అతడు వచ్చి ఆయన చెవిలో భగవన్నామాన్ని ఉచ్చరించిన చాలాసేపటికి ఆయనకు బాహ్య చైతన్యం కలిగింది. ఆ తర్వాత నేను అలా భయంతో ఆదుర్దాతో బాధపడుతున్నానని తెలుసుకొని ఎలాంటి సమాధి స్థితిలో ఏ భగవన్నామాన్ని తమ చెవిలో ఉచ్చరించాలో ఆయనే స్వయంగా నాకు నేర్పారు. తదనంతరం నేను అంతగా భయపడలేదు. ఆ నామాలను మంత్రాలను ఆయన చెవిలో ఉచ్చరించగానే ఆయన మామూలు స్థితికి తిరిగి వచ్చేసేవారు. చాలా రోజులు ఈ విధంగా గడిచిపోయాయి. తమకు ఎప్పుడు ఎటువంటి భావ సమాధి కలుగుతుందో అనే ఆదుర్దాతో నేను రాత్రులు అసలు నిద్రించడం లేదని తెలుసుకొని ఆయన ఒకరోజు నన్ను విడిగా నహబత్లో పడుకోమని చెప్పారు. దీపంలో ఒత్తిని ఎలా అమర్చాలో, ఇంట్లోని ప్రతి కుటుంబ సభ్యుని స్వభావం ఎలా అంచనా వేయాలో, వారితో ఎలా మెలగాలో, ఇతరుల ఇళ్లకు వెళ్ళినప్పుడు ఎలా వ్యవహరించాలో మొదలైన గృహ సంబంధిత విషయాలను ఆయన తనకు ఎలా నేర్పారో మాతృదేవి చెప్పేవారు. భజన, కీర్తన, జపధ్యానాలు, సమాధి, బ్రహ్మజ్ఞానం గురించి కూడా ఆమెకు ఆయన బోధించారని పరమారాధ్యురాలైన మాతృదేవి తెలిపేవారు. ఓ గృహస్థులారా, మీలో ఎందరు మీ భార్యలకు ఈ విధంగా బోధన చేస్తున్నారు? ఏదో కారణంగా నేడు మీ మధ్య నుండే తుచ్చ శారీరక సంబంధం తెగిపోయిన తదనంతరం కూడా మీ భార్యను జీవితాంతం గౌరవించి అభిమానంతో ప్రేమించేవారు మీలో ఎందరున్నారు? కాబట్టి ఈ అద్భుత అవతారమూర్తి వివాహం చేసుకుని ఒక్కరోజైనా శారీరక సంబంధాన్ని కల్పించుకోకుండా భార్యతో అపూర్వ దివ్య ప్రేమలీలను ప్రదర్శించడం కేవలం మీ నిమిత్తమే అని మేము చెప్తున్నాం. ఇంద్రియ సుఖం కాక వివాహ వ్యవస్థకు మరో ఉన్నతోద్దేశం ఉందని, ఆ మహోద్దేశాన్ని లక్ష్యంగా చేసుకుని వైవాహిక జీవితంలో శక్తి మేరకు బ్రహ్మచర్యం పాటిస్తూ భార్యాభర్తలైన మీరిద్దరూ తరించడం ఎలాగో మీకు నేర్చుకోవటానికి ఆయన వివాహం చేసుకున్నారు. అంతేకాక మేధావులు, పరాక్రమవంతులు, సద్గుణ సంపన్నులు అయిన సంతానానికి తల్లిదండ్రులై నిర్వీర్యమై నిస్తేజమై అధోగతికి దిగజారిపోయిన భారతీయ సమాజానికి మేలు వనగూర్చడం ఎలాగో మీరు నేర్వడం కోసమే వారి వివాహం. గత యుగాల్లో ఈ ఆదర్శాన్ని పాటించి చూపే ఆవశ్యకత కలగలేదు. అప్పుడు జనం దాదాపు ఈ ఆదర్శాన్ని అంగీకరించడమే ఇందుకు కారణం. కానీ నేడలా కాదు. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, యేసుక్రీస్తు, శంకరాచార్యులు, చైతన్యులు మొదలైన జగద్గురువులలా కాక శ్రీరామకృష్ణులు మనందరి హితం కోసం ఆ ఆదర్శానికి ఉదాహరణగా తమను మలుచుకున్నారు. శ్రీరామకృష్ణులు జీవితాంతం అనుష్ఠించిన కఠోర సాధనల, తపశ్చర్యల ఫలితంగా గతంలో కని విని ఎరుగని లోకంలో ప్రప్రథమంగా వైవాహిక జీవితపు పావన మూస పోతపోయబడింది. ఇక శ్రీరామకృష్ణులు తరచూ చెప్పేటట్లు ఆ ఆదర్శ మూసలో మీ జీవితాలను పోతపోసుకుని దానిలా మీ జీవితాలను మలుచుకోండి.
కానీ అంటాడు గృహస్థుడు, మీ అవస్థ మాకు తెలుసు. అందుకు సమాధానంగా ఆధ్యాత్మిక అనుష్ఠానాల గురించి స్వామి వివేకానంద ఏం చెప్పారో దాన్ని ఉల్లేఖిస్తున్నాం. మీలో ప్రతి ఒక్కరూ శ్రీరామకృష్ణ పరమహంస అవుదామని భావిస్తున్నారా? అది జరిగే పని కాదు. 9 మణుగుల చమురు మండదు, ఆ రాధ నృత్యం చేయదు. ఇది వంగీయ సామెత. రాధ అనే గొప్ప నాట్యకర్త ఒక షరతు పెట్టింది. 9 మణుగుల చమురుతో దీపాలను వెలిగించి రంగస్థలాన్ని దేదీప్యమానం చేయకపోతే తాను నాట్యం చేయదట. దీని అర్థం ఆ పని సాధ్యం కాదని. ప్రపంచంలో పరమహంస శ్రీరామకృష్ణులు ఒక్కరే జన్మించారు. అరణ్యంలో ఒకే ఒక్క సింహం జీవిస్తుంది. ఓ గృహస్థులారా, మీ కానీకి ఇదే విధంగా జవాబిస్తున్నాం. మీ భార్యతో కలిసి జీవిస్తూ ఆయనలా కఠోర బ్రహ్మచర్య వ్రతం పాటించడం మీ శక్తికి మించిన పని అని శ్రీరామకృష్ణులు చక్కగా ఎరుగును. ఆయనకి ఈ విషయం తెలిసినప్పటికీ సోదాహరణగా తాను ఆ ఆదర్శాన్ని పాటించి చూపటం కనీసం దానిలో ఒక్క అణావంతు, అంటే 16లో ఒక వంతైనా మిమ్మల్ని చేయమని ప్రోత్సహించడానికే. కానీ ఒక్క విషయం స్పష్టంగా తెలుసుకో, శ్రీరామకృష్ణులు చూపించిన ఆ ఉన్నతాదర్శాన్ని అనుసరింప ప్రయత్నిస్తూ స్త్రీలను జగన్మాతృస్వరూపిణులుగా పరిగణిస్తూ శక్తి మేరకు హృదయపూర్వకంగా వారికి నిస్వార్థ ప్రేమను అర్పించలేకపోయావో, మాతృస్వరూపిణులైన లోకంలోని స్త్రీలను కేవలం నీకు బానిసలుగా, నీ తుచ్చ భోగ్య వస్తువులుగా ఎంచుతూ వారిని పశుదృష్టితో చూస్తుంటావో జాగ్రత్త, నీ వినాశనం నిశ్చయం, సత్వరమే దాపురిస్తుంది. శ్రీకృష్ణుని ఉపదేశం పాటించని యదువంశం ఏమైపోయిందో జ్ఞప్తికి తెచ్చుకో. యేసుక్రీస్తు బోధనలను త్రోసిరాజన్న యూదులు ఏ దుర్గతి పాలయ్యారో యోచించి చూడు. అవతార పురుషులను ఉపేక్షించిన జాతులన్నీ సర్వకాలాల్లో వినాశం చెందటం చారిత్రక సత్యం. మరో ప్రశ్నకు జవాబిచ్చి వైవాహిక జీవితం ద్వారా శ్రీరామకృష్ణులు అభివ్యక్తం చేసిన అసాధారణ గురుభావ వికాస ప్రసంగాన్ని ముగించి ఆయన ఆ గురుభావానికి సంబంధించిన ఇతర అంశాలను వివరిస్తాం. పైన చర్చించిన విషయాలు విన్న పిదప కూడా రూపరసాది భోగ్య విషయాలకు బానిస అయిన మనిషి మానసం తనలో ఇలా భావిస్తూ ఉంటుంది. శ్రీరామకృష్ణులు ఏమైతేనే వివాహం చేసుకున్నారు కదా, అటువంటప్పుడు కనీసం ఒక్క బిడ్డనైనా కని ఆ తర్వాత భార్యతో ఎలాంటి శారీరక సంబంధము లేకుండా జీవించి ఉంటే బాగుండేది. అలా చేసి ఉంటే ప్రతి మనిషి కర్తవ్యమైన భగవత్ సృష్టిని కొనసాగించే కార్యము, శాస్త్రాల ఆదేశాలను గౌరవించడం అనే పని ఆయన నిర్వర్తించిన వారయ్యేవారు. ఎందుకంటే వైవాహిక జీవితంలో కనీసం ఒక్క బిడ్డనైనా కనాలి, అప్పుడే మనిషి పితృణం నుండి విముక్తుడవుతాడు అని శాస్త్రాలు ఆదేశిస్తున్నాయి కనుక. ఈ ఆక్షేపణకు మా సమాధానం: మొదటిది, మన ఇంద్రియాలు మనస్సు గ్రహించగల ఆ కొంతైనా నిజానికి సృష్టి అంటే భిన్నత్వమే సృష్టి నియతి. ఈ క్షణం నుండి మనమందరం ఒకే విధంగా ఆలోచిస్తూ ఒకే తీరుగా పనులు చేయటం ప్రారంభిస్తే సృష్టి నశించడానికి ఎంత సమయం పట్టదు. తర్వాత నిన్ను ఇలా అడుగుతాం: భగవత్ సృష్టిని పాలించే నియమాలన్నింటినీ నువ్వు తెలుసుకున్నావా? నువ్వు బ్రహ్మచర్యాన్ని విడనాడటం నిజానికి భగవత్ సృష్టిని కొనసాగించే ఉద్దేశంతోనేనా? ఆత్మవంచన చేసుకోక చిత్తశుద్ధితో సమాధానం ఇవ్వు. శ్రీరామకృష్ణులు చెప్పేటట్లు మనోమందిరంలో అసత్య ప్రమాణం చేయవద్దు. సరే, సృష్టి కొనసాగే ఉద్దేశంతోనే నువ్వు ఆ నియమాన్ని పాటిస్తున్నావని అనుకుందాం. ఇతరులను కూడా అలాగే చేయమని చెప్పే హక్కు నీకెక్కడుంది? సాధారణ విషయాల్లో శక్తిని వృధాపరచకుండా బ్రహ్మచర్యం లేదా ఉన్నత మానసిక శక్తులను అభివ్యక్తీకరణ చేయటం కూడా సృష్టి నీతులలో ఒకటి. అందరూ నీ మాదిరిగా తమ శక్తినంతా ఈ పశు ప్రవృత్తుల్లోనే వ్యయం చేస్తూ ఉంటే ఇక ఉన్నత ఆధ్యాత్మిక శక్తులను ఎవరు అభివ్యక్తం చేసి చూపగలరు? అలా జరిగే పక్షంలో ఉన్నత శక్తుల అభివ్యక్తీకరణ అసాధ్యం కదా. ఇక రెండవది, శాస్త్రాల నుండి మనకు అనుకూలంగా ఉండే బోధనలను మాత్రమే ఎంపిక చేసుకోవటం మన స్వభావం. బిడ్డలను కనాలని శాస్త్రం నిర్దేశించిందని చెప్పటం కూడా ఈ కోవకు చెందిందే. కారణం ఏమిటంటే అధికారిక యోగ్యత మేరకు శాస్త్రాలు మళ్ళీ యద హరేవ విరజేత్ తద హరేవ ప్రవ్రజేత్ జాబలోపనిషత్తులో ఉన్నది అని అంటున్నాయి. అంటే ఎప్పుడు భగవదనురాగం తీవ్రమై సంసారం పట్ల విరక్తి కలుగుతుందో అప్పుడే సంసారం పరిత్యజించాలి.
కనుక శ్రీరామకృష్ణులు కూడా నీ అభిప్రాయం ప్రకారం చేసి ఉంటే ఈ శాస్త్రాదేశాన్ని పాటించేవారు ఎవరుంటారు? పితృణాన్ని తీర్చాలనే శాస్త్రాదేశం విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. నిజమైన సన్యాసి తన పుణ్య సంపత్తిచే తన 7 తరాల పితృపురుషులను ఉద్ధరిస్తాడని శాస్త్రాలు వచిస్తున్నాయి. అందుచేత బిడ్డలను కనలేదు కనుక శ్రీరామకృష్ణుల పితృణం తీరలేదే అని మనం కలత చెందనక్కర్లేదు. ఈ సత్యాన్ని మనకు బోధించే నిమిత్తమే శ్రీరామకృష్ణుల వివాహం జరిగిందని తేటతెల్లమవుతున్నది. మాతృదేవి జీవితాంతం శ్రీరామకృష్ణులను సాక్షాత్తు జగజ్జననిగా పూజించేవారు. తద్వారా వైవాహిక జీవితంలో ఎటువంటి ఉన్నత పవిత్ర ఆదర్శాన్ని ఆయన మన కోసం వదిలిపెట్టిపోయారో మనం ఒకంతైనా తెలుసుకోగలుగుతున్నాం. ఇతరుల నుండి తన బలహీనతను దాచుకోవచ్చు, కానీ తన భార్య నుండి దాచుకోలేకపోవడం సామాన్యంగా చూస్తూనే ఉన్నాం. దీనిని గురించి శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు మాతో ఇలా చెప్పేవారు. బాబులు, న్యాయాధిపతులు, మెజిస్ట్రేట్లు మొదలైన గొప్పవారందరూ బయట ఎంత దంభం ప్రదర్శించినా అందరూ భార్యాదాసులే. భార్యల ముందు వానపాములే. లోపల నుండి హుకుం వచ్చిందంటే అదెంత న్యాయ విరుద్ధమైందా ఆ ఆదేశాన్ని త్రోసిపుచ్చే సాహసం వీరెవరికీ ఉండదు. కనుక ఎవరి భార్య అయినా తన భర్తను సాక్షాత్తు భగవంతునిగా హృదయపూర్వక భక్తి ప్రపత్తులతో ఆరాధించినప్పుడు ఆ భర్త ప్రచారం చేసే ఆదర్శంలో అణువంత కాపట్యం ఉండదనే విషయం సుస్పష్టం. శ్రీరామకృష్ణుల గురించి ఈ విషయంలో మేము నిశ్చయంగా చెప్పగలిగినట్లు మరే వ్యక్తిని గురించి చెప్పలేం. తన భార్యతో శ్రీరామకృష్ణులు సలిపిన అద్భుత ప్రేమలీలలు అభివర్ణించవలసినవి ఎన్నో ఉన్నప్పటికీ అందుకిది చోటు కాదు. శ్రీరామకృష్ణుల గురుభావ అభివ్యక్తీకరణను సూచించడానికి మాత్రమే ఈ అంశాన్ని ప్రవేశపెట్టాం.